వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజీవ్ గారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి అదేవిధంగా ప్రస్తుతం గోల్డ్ రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయి, సో మార్కెట్ మీద ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, సో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సో మొత్తం మీద రియల్ ఎస్టేట్ లాస్ట్ 2 years నుంచి తీసుకున్నామంటే కాస్త డల్గానే నడుస్తుంది. ఒక్కసారిగా ఊహించినంత రేంజ్లో గోల్డ్ రేట్స్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. పక్క గోల్డ్ రేట్స్, సిల్వర్ రేట్స్ కాస్త ఈరోజు మళ్ళీ కొంచెం పెరిగినట్టు కూడా కనిపించింది. సో ఇంత గ్రోత్ ఒక్కసారిగా రావడం కారణం ఏంటంటే, అంటే ఇక్కడ 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనం మాట్లాడాలన్నప్పుడు. గోల్డ్ ప్రైస్కి వచ్చినప్పుడు గోల్డ్ ఏంటంటే చైనా ఫోకస్గా గోల్డ్ని స్టోర్ చేయడము, వాళ్ళు ఎక్కువగా పర్చేజ్ చేయడం వరల్డ్ ప్రపంచ మార్కెట్లో. దాంతోపాటు ఏంటంటే డాలర్ యొక్క పతనానికి కోసం వెయిట్ చేస్తుంది చైనా. సో ఇవన్నీ ఇదొక ఆస్పెక్ట్ అవుతే మనం కంటిన్యూస్గా మనకి ఏమవుతుంది, మార్కెట్లో ఇంతకుముందు గోల్డ్ ఫిజికల్కే కాకుండా మన ఈక్విటీస్లో, షేర్ బాండ్స్లో వీటిల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక రకమైన హైప్ వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ రీసేల్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. దానివల్ల ఏంటంటే ఈ లాస్ట్ 2-3 days నుంచి కూడా ప్రైసెస్ అనేది డౌన్ అవుతుంది. సో ఇంత హైప్ రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ చైనా గోల్డ్ స్టోర్ చేయడము, అదేవిధంగా ఎకానమీ బాగా లేకపోవడం వల్ల మన దగ్గర ఉన్న బ్యాంకులు కూడా ఎక్కువ మొత్తంలో గోల్డ్ కొని స్టోరేజ్ చేయడం వల్ల ఏంటంటే రోజు ప్రైస్ పెరుగుతూ పోయింది. సో మనం 70,000-80,000 ఉన్నటువంటి గోల్డ్ ఇవాళ 160-170 క్రాస్ అయిందంటే అటు చైనా కొనడం, ఇటు మన దగ్గర ఉన్నటువంటి ఈవెన్ సెంట్రల్ బ్యాంకే ఆల్మోస్ట్ ఒక 1,500 టన్నులు సంథింగ్ గోల్డ్ పర్చేజ్ చేసినట్టుగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దానితో పాటు రష్యా, ఉక్రెయిన్ వార్లు, ఇజ్రాయెల్ వారు, ఈజిప్ట్ వార్లు, ఈ చిన్న చిన్న కంట్రీస్ పక్కన ఉన్నటువంటి ఈ అనిశ్చితి వల్ల కూడా ఎకానమీ ఎప్పటికప్పుడు డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల కూడా గోల్డ్ ప్రైసెస్ పెరగడము, దాంతోపాటు ఎకానమీ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ ప్రైసెస్ అన్నీ కూడా డిఫరెంట్గా సినారియో చేంజ్ అవుతుంది అనేది కనపడుతుంది మనకు. మేజర్ ఇక్కడ ఏంటంటే మనం ఎకానమీ బాగాలేదు, వరల్డ్ ఎకానమీ రెసిషన్లో ఉంది. దానివల్ల ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఒక పక్క ల్యాండ్ రేట్స్ పడిపోలేదు, స్టేబుల్గా ఉంది, కానీ మార్కెట్ పెరగట్లేదు. విపరీతంగా గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి. సరిగ్గా ఇప్పుడు పిల్లల సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. అసలు గోల్డ్ కొనాలా, ల్యాండ్ కొనాలా ఏంటి, ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో అయితే ఉన్నారు. సో మార్కెట్లో ఎప్పుడు చూసినా మన 2007 ఆ టైంలో అయితే ఒకసారిగా భూమి వచ్చింది మనకి, రియల్ ఎస్టేట్ భూమి. ఆ తర్వాత ఫిక్స్ స్టేజ్ చూసింది మనం 2018 ఆ టైంలో చూసాం. మళ్ళీ లాస్ట్ 2-3 years నుంచి మార్కెట్ ఫుల్ డౌన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలా లేకుంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఇది అప్ అండ్ డౌన్స్ కనపడుతుంది ఇది ల్యాండ్ అనేది. గోల్డ్ అలా కాదు, ఒక్కసారిగా హై టాప్లోకి వెళ్ళిపోతుంది. సడన్గా ఎప్పుడైనా పడిపోతుందా తెలియదు, ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చెప్పి ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. సో మీరు ఇచ్చే సలహా అంటే గోల్డ్ ఇప్పుడు మీరు లాస్ట్ 3 days నుంచి చూస్తే గోల్డ్ ప్రైస్ అనేది డౌన్ అవుతూ వచ్చింది. మనం చూసినట్టు గోల్డ్ కానీ ఇటు సిల్వర్ కానీ. సో గోల్డ్ అనేది ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది కొంతవరకు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి డెఫినెట్గా గోల్డ్ మీద మీకు ప్రైస్ మంచిగానే అప్రిషియేట్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంది లాంగ్ టర్మ్లో. కానీ కంపారిటివ్ ల్యాండ్తో కంపేర్ చేసినప్పుడు గోల్డ్ ప్రైస్ కంటే ల్యాండ్ ప్రైస్ ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు కంపారిటివ్ ఏ స్ట్రాటజీ తీసుకున్నా కూడా గోల్డ్ పెరిగింది, ఇవాళ 10 నుంచి 20,000 పెరిగింది, 30,000 పెరగచ్చు. కానీ ల్యాండ్ ప్రైస్ అదే లాంగ్ టర్మ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గోల్డ్ మీద 1 crore ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ మీద 1 crore ఇన్వెస్ట్ చేస్తే ఈ గోల్డ్ ఒక 30-40% పెరగడానికి ఛాన్స్ ఉంది. కానీ ల్యాండ్ అంతకుమించి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సమ్టైమ్స్ 100%, 200% పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి లోకల్ డిమాండ్ కానీ మీరు మనకు ఉన్నటువంటి ప్రాపర్టీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసినా కూడా, అక్కడ ఉన్న కనెక్టివిటీ పరంగా చూసినా కూడా ల్యాండ్ ప్రైస్ ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రోడక్ట్ ప్రైస్ చూసినప్పుడు ఏంటంటే, గోల్డ్ ప్రైస్ చూసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా మనం కొన్నదానికి అప్రిషియేషన్ ఉంటుంది, బట్ కంపేర్ చేయలేము, గోల్డ్కు ల్యాండ్కి కంపేర్ చేయలేము. కానీ కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు కేజీ గోల్డ్ 3 కోట్లకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పుకోవడం. అంటే డెఫినెట్గా జరుగుద్ది, కానీ ఎప్పుడు జరుగుతుంది, లాంగ్ టర్మ్ జరుగుతుంది. ఐ థింక్ మనము 2000లో చూడండి, 2000 ఎంత గోల్డ్ ప్రైసు 5,000, 4,500 నుంచి 6,000 బిట్వీన్లో ఉంది. ఇవాళ 1.5 lakhs అయింది. సో అప్పటి నుంచి 2000 నుంచి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడింది, ఆల్మోస్ట్ 26 years పట్టింది. 5,000 నుంచి 1,50,000 కావాలంటే 25 సంవత్సరాలు పట్టింది. సో ఇది లాంగ్ టర్మ్లో జరిగింది. ఆన్ ఆఫ్ సడన్గా ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే మనకు 2 monthsకో 3 monthsకో 1 yearకో జరగలే. 25 years ఉంది ఇక్కడ.
స్పాన్ ఆఫ్ టైం 26 ఇయర్స్ తర్వాత పెరిగినటువంటి ప్రైస్. ఇదే విధంగా మీరు గోల్డ్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలిగితే అప్పుడు రావచ్చు, డెఫినెట్గా రావచ్చు, 3.5-4 CR కూడా రావచ్చు పర్ కేజీ. కానీ అదే ప్రైజు ఇదే డబ్బుల్ని తీసుకెళ్ళి మీరు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మోర్ దెన్ గోల్డ్ అయితే రావడానికి అప్రిషియేషన్ అయితే ఛాన్స్ ఉంటుంది. బేసిక్గా దేంట్లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి? గోల్డా, ల్యాండా, స్టాక్ మార్కెటా? ఈ మూడిట్లో ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే సేఫ్ అని అంటే ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ఏంటంటే చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని 3 డివైడ్ చేస్తారు. కొంతమంది ల్యాండ్ 70-60% ల్యాండ్లో చేసి రిమైనింగ్ 40%ని కొంతమంది షేర్లో, కొంతమంది ఈక్విటీలో, కొంతమంది మ్యూచువల్ ఫండ్లో పెడుతుంటారు. సో మోర్ దెన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది, ల్యాండ్ మీదనే చేస్తారు. రిమైనింగ్ ఉన్నటువంటి 40% 30% ఏదైతే ఉందో అది అన్నింటిలో డివైడ్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్కో 10%, ఈక్విటీకో 10%, మీరు అటువంటి గోల్డ్ కానీ, గోల్డ్ పర్చేస్ కానీ, ఇవాళ ఫిజికల్ గోల్డ్ కొనాల్సిన పని లేదు, గోల్డ్ బాండ్స్ ఇస్తున్నది. సో బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మనము ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు షేర్స్ ఉన్నాయి, షేర్ మార్కెట్లో కొంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంత డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అట్లా చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వచ్చేసి ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇవాళ మనము ఏ ఇన్వెస్టర్ని అడిగినా, ఏ కోటీశ్వరిని అడిగినా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ల్యాండ్ మీద మాత్రమే ఉన్నాయి. గోల్డ్ మీద పెట్టే వాళ్ళు 30% ఉంటారు. అది కూడా కొంత లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్సే ఉంటాయి. కానీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఇవాళ పెరిగినటువంటి ప్రైస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మనకి ఎవరైతే పైనీర్స్గా కనపడుతున్నారో, మార్కెట్ లీడర్స్ కనపడుతున్నారో వాళ్ళందరూ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. సో డెఫినెట్గా ల్యాండ్ అనేది ఎప్పటికి కూడా మోర్ దెన్ గోల్డ్ అయితే చెప్పొచ్చు మనం. లాస్ట్ 5 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మనం ఒకసారి కానీ పరిశీలించామంటే ఈ బిజినెస్లోకి చాలామంది ఎక్కువ మంది వచ్చారు. కానీ దానికి తగ్గట్లు మనకి బిజినెస్ లేదు అని చెప్పి కూడా వినిపిస్తుంది అన్నమాట. అంటే ఈజీగా వెంచర్ అయ్యొచ్చు, ఈజీగా ప్లాట్స్ అన్ని అమ్మేయచ్చు, తొందరగా సంపాదించవచ్చు అని చెప్పి కూడా చాలామంది అదే ఆలోచనతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టారు. సో మార్కెట్ మీద దీని మీద ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించింది. అంటే విపరీతంగా వెంచర్లు వేయటం అన్ని చోట్ల, అన్ని ప్లేసుల్లో. అంటే కోవిడ్ తర్వాత మార్కెట్ బాగా కనపడింది మనకు. 18 నుంచి 22 మధ్యలో మార్కెట్ చాలా బాగా నడిచింది. సో కోవిడ్ ఉన్నప్పటికి కూడా బిజినెస్ నడిచింది. ఎంత సివియర్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా బిజినెస్ నడిచింది మనకు. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత 2022 మిడ్ ఆఫ్ 23 నుంచి మనకు 23 నుంచి ఐ థింక్ 23 నుంచి మార్కెట్ కొంచెం స్నాగ్నేటివ్ మార్కెట్ రావడం జరిగింది. దాని తర్వాత మారుతున్న పరిస్థితులు, ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, దాంతోపాటు వరల్డ్ ఎకానమీ వాళ్ళకపోవడము, ఐటీలో రెసిషన్ రావడము, షేర్ మార్కెట్ పడిపోతుండడము, గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉండడము, ఇవన్నీ మనకు ఇన్ని రకాల సెగ్మెంట్స్ అన్నీ కూడా రిలేషన్ ప్రభావం చూపిస్తాయి. దట్ మార్కెట్లో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మార్కెట్ వాల్యూ కూడా 2 times పెంచింది గత గవర్నమెంట్. సో ఏమవుతుందంటే ఇక్కడ ల్యాండ్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. మనకి ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్కి దగ్గరగా ఉన్నప్పుడు ప్రాపర్టీస్ ఈజీగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్ ప్రైజెస్ పెరిగాయని మీరు అంటున్నారు. ఆర్టిఫిషియల్గా ల్యాండ్ ప్రైజెస్ పెంచేశారు కొంతమంది గుప్పెట్లో పెట్టుకొని. అంటే లేదండి, అట్లంటే 1-2 సందర్భాలు జరగచ్చు, 1-2 ప్లేస్లో జరగచ్చు. ఎంటైర్ తెలంగాణలో మీరు ఏ మూలకి వెళ్ళినా ఇవాళ 25 lakhs per acre తక్కువ లేదు. 25 lakhs per acre లేదు. మనము ఇదే కోకాపేట నియోపోలిస్లో 100 కోట్ల ఎకరం పోయినాడు, ఆశ్చర్యపోయినా మనం. 100 కోట్ల ఎకరం ఆర్టిఫిషియల్గా పెంచేశారు. అంటే మన దగ్గర ఆర్టిఫిషియల్ పెంచడానికి లేదు. మనం అనుకున్నాం ఆర్టిఫిషియల్గా జరుగుతుందేమో అనుకున్నాం, కానీ ఆర్టిఫిషియల్ జరగలేదు. ఎందుకంటే మన దగ్గర ఇండియాలో ఉన్నటువంటి మార్కెట్ కంపారిటివ్లో వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే హైదరాబాద్లో FSI ఇండెక్స్ ఫ్రీ ఉంది, హైరైజ్కి పర్మిషన్స్ ఉన్నాయి, అప్ టు ది స్కై లెవెల్లో ఉంది మనకు. సో ఇక్కడ డిమాండ్ అట్లే ఉంది, ఇన్వెంటరీ తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఇవాళ 170 కోట్లకు కొన్నా, 100 కోట్లకు కొన్నా, 130 కోట్లకు కొన్నా ఈ FSI ఇండెక్స్ మన దగ్గర ఉండడం వల్ల ఏమైందంటే బిల్డర్కి ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో దానివల్ల ఏంటంటే ఫ్లోర్స్ ఎక్కువగా కడుతున్నాడు, తను ప్రాఫిట్ తీసుకుంటున్నాడు, కస్టమర్కి ఇస్తున్నాడు. దానివల్ల ఇవాళ మార్కెట్లో ఇంత హైరైజ్ రావడానికి, హైదరాబాదు ఇంత పోటీ పడడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర FSI నిబంధనను సడలించడమే, లేకపోవడమే మనకు.